అందరికీ నమస్కారం। ఈరోజు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ అంశం మీద 7 ధర్మాసనం తీర్పు వెలువడించింది। ఈ తీర్పు ఎస్సీల వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు, ఇది ఖచ్చితంగా ఎస్సీలో ఉన్నటువంటి అసమానతలను తొలగిస్తుంది అని చెప్పి తీర్పు ఇవ్వడం పట్ల చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము। ఈ సందర్భంగా గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ గురించి అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మధ్యనాయకుడు ఆరాధ్య దైవం అనేటువంటి శ్రీ మందా కృష్ణమాదిగ గారికి, అదేవిధంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 20 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేసి అనేకమైనటువంటి ఆటుపోట్లు తట్టుకుని అనేకమైనటువంటి రాజకీయాలకి చుట్టూ తిరిగినటువంటి వర్గీకరణ అంశం నేటికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో విజయం సాధించడం పట్ల ఇది చిరకాల కోరిక। ఖచ్చితంగా ఈ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం, చాలా సంతోషిస్తున్నాం। ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా తక్షణమే ఈ తీర్పును అమలు చేయాలి। ఉద్యోగ రంగాలలో విద్యార్థులు నష్టపోకుండా ఖచ్చితంగా ఈ సంవత్సరమే ఈ తీర్పుని చట్టం చేసి అమల్లోకి తీసుకొచ్చి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి ఎంతో మంది అమరులైనటువంటి వారందరూ కూడా అసురుని వాళ్ళు అర్పించుకుంటూ మరి ప్రత్యేకంగా మందా కృష్ణమాదిగ గారు త్యాగ ఫలితంగా ఈ రోజు వర్గీకరణ సాధించుకోవడం చాలా సంతోషంగా ఉంది। భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసి మాదిగ ఉపకులాలకి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం।